హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు తేజు క్రియేషన్. ఇప్పుడు నెయ్యిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం చూద్దాము. దీంట్లో బాగా ముందుగా మీగడ ఉంటుంది కదా, అది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి చల్లటి వాటర్తో. ఇది గేదె పాల నెయ్యి అండి. ఇంతకుముందు ఎప్పుడు నేను ఆవు పాలే తీసుకుంటాను, కాకపోతే ఈసారి ఆవు పాలు కొన్ని రోజులు ఆపేశారు. అప్పుడు గేదె పాలు తీసుకున్నాను, అప్పుడు వచ్చిందనమాట మీగడ. ఇది దాంతో నెయ్యి చేస్తున్నాను. నెయ్యి చేసేటప్పుడు తమలపాకు, లవంగం వేస్తే, ఇలాచి కానీ లవంగం వేస్తే స్మెల్ బాగుంటుంది. మీరు ట్రై చేయండి. చూడండి, తమలపాకు వేసినాను, ఇందాక ఇలాచి వేసాను, లవంగం కూడా వేసుకోవచ్చు కావాలంటే. అలా అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. చూడండి, నెయ్యి తయారైపోతుంది, దగ్గరకు వచ్చేస్తుంది. మనకు నెయ్యి తయారైనట్టు ఎలా తెలుస్తుందంటే, ఈ తమలపాకు ఉంటుంది కదా, తమలపాకు మొత్తం మాడిపోతుంది. ఆయిల్ వేస్తే ఎలా మాడిపోతుంది అలా మాడిపోతుంది. చూసారు కదా తమలపాకు ఎలా మారిపోయిందో. ఇప్పుడు మన నెయ్యి రెడీ అయినట్టే. ఆఫ్ చేసుకొని చల్లగా వడకట్టుకోవడమే. ఇప్పుడు ఫిల్టర్ చేసుకున్నాం. ఇప్పుడు ఇది ఉంది కదండి, వడకట్టగా మిగిలిన మిశ్రమం ఉంది కదా, దాన్ని షుగర్ వేసుకొని తింటే కూడా చాలా బాగుంటుంది. చూసారా మనకి ఎంత నెయ్యి వచ్చిందో, బాక్స్ నిండా వచ్చిందనమాట. ఎలా ఉంది, మీకు నచ్చిందా ఈ నెయ్యిని? చూడండి, నేను ఈ బాటిల్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. చల్లారాక మూత పెట్టుకోవడమే. ఎలా ఉంది, మీకు నచ్చిందా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.